जय जय माता, जय जय माता, जय जय माता, जय जय माता, जय जय माता। మేడం గట్టిగా ఉండాలి ఫోటో ఇది. మేడం మొన్న నవరాత్రులలో కూడా హిందువుల పండుగకు చిన్న చూపు చూసిళ్ళు. 9 రోజుల పండుగ ఒక్క రోజు లైటింగ్ ఏర్పాటు చేశారు. కేవలం వర్గంగిల పండుగ ఒకటే రోజు పండుగకు 6 రోజులు గ్రీన్ లైట్లు మొత్తం ఒకటే కలర్ లైట్లు టౌన్ మొత్తంలో అలంకరణ చేసిళ్ళు. 9 రోజులు నవరాత్రులు మేము వినాయక నవరాత్రి చేస్తున్నాం. ఏ ఒక్క లైట్ కూడా కూలీలలో ఏర్పాటు చేయలేదు మేడం. మరి ఇది దీన్ని మీకు దృష్టి ఇంతకుముందు మీరు 2 సార్లు కూడా వివరణ ఇవ్వడం జరిగింది మేడం. ఇప్పుడు రానున్న బతుకమ్మ అండ్ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతారు. ఇక్కడ అన్ని కూడలలో లైటింగ్ వ్యవస్థ కానీ పారిశుద్ధ్యాలు కానీ చూడండి మేడం. లైటింగ్ లాస్ట్ ఉంది కదండి కూడలలో పెట్టి 3 రోజులు లాస్ట్ సిరీస్ లైట్లు సరే. ఇప్పుడు ఒకటే రోజు పెట్టిళ్ళు 3 రోజులు ఉన్నాయి కదండి. లేదండి ఒకటే రోజు పెట్టిళ్ళు. 9 రోజుల పండుగకు 3 రోజులు పెట్టిళ్ళు అని చెప్తున్నారు. ఒకటే రోజు పెట్టిళ్ళు పండుగకు లాస్ట్ నిమజ్జనం రోజు. అంతకుముందు రోజు ఉన్నదండి. లేదండి చూసినా మీకు వీడియో డీటెయిల్స్ కూడా తీసుకొచ్చిస్తా. 3 రోజులు పెట్టిలని చెప్పి అంటారు డి గారు. నేను కొత్త సీసీ కూడా ఫుటేజ్ తీసుకొచ్చి చూపిస్తాను. నేను ఒక్క రోజే లాస్ట్ రోజు నిమజ్జనం పెట్టింది. ఒకటే రోజు పండుగకు ఒకటే రోజు పండుగకు 4 రోజులు లైటింగ్ ఒకటే కలర్ వేసిళ్ళు గ్రీన్ లైట్. ఒక్క రోజు పండుగకు 4 రోజులు వేసారండి. ఈ రోజు వరకు మరి మహాబతుకమ్మ ప్రోగ్రామ్ చేస్తున్నారా? ఎప్పుడు చేస్తున్నారు? ఆల్రెడీ టెండర్ అయిపోయినాయి. ఏ టెండర్లు అయిపోయినాయి? ఈ రోజు టెండర్ కి పోతున్నాం. మీరు చూపించామంటే నేను చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం అండి, వినాయక నిమజ్జనోత్సవాలకి మేము వర్క్ చేసినాము, మేము టెండర్స్ పెట్టినాము, పని చేయించినాము. కంప్లీట్ గా చేయించలేదు అని అపవాదం మాత్రం నేను కంప్లీట్ గా నేను అసలు స్వీకరించానండి. మేము చేసినాం పని, మేము పని చేసినాక చేయలేమంటే మాకు ఎంత బాధ అవుతుంది. నేను చూపిస్తా ఏమేమి వర్క్ చేసినాము వినాయక నిమజ్జనప్పుడు నేను చూపిస్తా. మేము చేసినాము, దీన్ని కూడా పెడుతున్నాము. మేము గత సంవత్సరం నుంచి విపరీతమైన ఆబ్జెక్షన్స్ ఎదుర్కొంటున్నాం. మీరు రిలీజియస్ ఫంక్షన్స్ విపరీతంగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి మేము ఆబ్జెక్షన్స్ ఎదుర్కొన్నప్పటికీ స్థానికంగా ఉండే వాళ్ళకి మేము గౌరవం ఇవ్వాలని చెప్పేసి మీరు ఇచ్చిన ప్రతిపాదన మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. పై అధికారులకు చెప్తున్నాం. మేము ఎంత చేయాలో అంత చేస్తున్నాం. కంప్లీట్ చేయలేదు పని చేయలేదా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాం మేడం, మీరు చేసి అంటున్నారు కదా, మేము దాని మీద కూడా రిపోర్ట్ తీసుకుంటాం. మీరు ఎంత చేసిల్లు కాంట్రాక్ట్ ఎంత తీసుకున్నారు అంత చేసిల్లు తప్ప ఏం లేదు. ఎటువంటి పని కూడా జరగలేదు మేడం. మీరేమన్నారు మేడం? జనరల్ ఫండ్ లేదన్నారు మా నగర్ అయ్యో మీకు ఫండ్ ఫస్ట్ పేమెంట్ ఇచ్చిన తర్వాత పని చేస్తాం. అన్ని పని చేసినాక పేమెంట్ ఇస్తాం. అన్ని పండుగలకు చేస్తున్నాం మేడం. మరి ఒక్కరోజు పండుగ గ్రీన్ లైట్ 6 రోజులు గ్రీన్ లైట్ తెగించడం ఎవరు ఫైల్ పెట్టినారు మీరు చూపించండి. మళ్ళీ ఫైల్ ఎక్కడ ఉందండి? మాట్లాడతారండి అంటారు. మేము మీకు నాకు అర్థమైతే లేదు. ఫస్ట్ ఏమో జనరల్ ఫండ్ కి మేము ప్రపోజల్స్ తీసుకున్న తర్వాత వర్క్ జరిగిన తర్వాత చివరికి పేమెంట్ అవుతుందండి. పండుగలకి ఇంత పెట్టాలి అన్నట్టు మాకు ఎక్కడ ఉందండి? మీరు ఇచ్చిన ప్రతిపాదన మేము రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు అనాలి.
పని చేస్తారు మేము ఏం పక్కకు పారేస్తలేము, అట్లాంటి మనుషులం కాదు. వాళ్ళ ఆపవాలి. చూడండి వాళ్ళ మీ దగ్గర 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అయినా మీరు మాటలు అంటారు. మాటలు ఏమీ లేదండి. ఏం చేస్తున్నారు అంతే అక్కడ. ఇప్పుడు మా ఇంటి మాకుంటాయి. ఇప్పుడు ఏం చెప్పన్నా రిజిస్టర్ కట్టేది పోయి తెచ్చుకో. ఎంత పని చేసినా కానీ మీరు దీన్ని ఎక్కువ తీసుకుపోతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. నేను ఎందుకు తీసుకుని చెప్పండి. ఎందుకు మాట్లాడు మీ మీద వివక్ష మాకేది కానీ చెప్పండి మాకు. మీరే చెప్పాలి, మీరే చెప్పాలి నాకు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే మీ దగ్గర ఫండింగ్ లేదని చెప్పి అన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఇన్ని తెగించారు. ప్రతి దానికి కమిషనర్ రెస్పాన్సిబుల్ ఇక్కడ ఈ ఊర్లో. ప్రతి దానికి మేము బొమ్మట కలెక్టర్ కూడా పోతాం. మేము మేము విన్నమించుకున్నాం కదా ఇక్కడికి మేము చెయ్యము అంటే టార్గెట్ మేడం మిమ్మల్ని టార్గెట్ చేయాలని రాలేదు. మేము చెయ్యము అంటే మీరు చెప్పినది వినలేదు అంటే అనాలి. మీరు చెప్పిన ప్రతిపాదనలు ఏవైతే స్థానికుల నుంచి వస్తున్నాయో డెఫినెట్ గా కన్సిడర్ చేస్తున్నాం. చేయలేదని ఎట్లా అంటారండి? మీరు కంప్లీట్ గా చేయలేదన్న మాట అంటారా? మున్సిపాలిటీ కంప్లీట్ వర్కర్స్ పని చేయలేదా? మీకు కంప్లీట్ గా బాయ్ హోల్స్ ఫిల్ చేయలేదా? మీకు రోడ్ లేపేయలేదా? అక్కడ కంప్లీట్ గా చేయలేదా? నాకు ఇంత బాధ అవుతుంది. పని తెల్లదాకా పని చేస్తలేదా? కార్మికులు చెప్పండి. అన్నదానాలు పెడితే కూడా నేను డెఫినెట్ గా వాళ్ళని అక్కడి నుంచి తీపిచ్చిన. అది వేరే మేడం, మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి మేడం. డైవర్ట్ కాదు, మీరు వాంటెడ్లీ టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో బతుకమ్మ మరియు దసరా పండుగలు హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలు చేసుకునే పండుగ కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి బతుకమ్మ మరియు దసరా పండుగ ఏర్పాట్లను మేడం కొంచెం ఘనంగా నిర్వహించాలని చెప్పి వీధి కూడలలో లైటింగ్ వ్యవస్థను కానీ పారిశుద్ధ్య వ్యవస్థను కానీ రోడ్లు గుంతలు పడే రోడ్లు పూడ్చడం కానీ ఏమేమి ఉన్నాయో అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయాలని చెప్పి మొన్న నవరాత్రుల్లో మన హిందువులపై వివక్ష చూపించినటువంటి ఈ కమిషనర్ గారు ఇప్పుడైనా కానీ ఈ రానున్న పండుగలో కూడా మాకు వివక్ష చూడకుండా హిందువుల మనోభావాలను గుర్తించి మా పండుగలను ఘనంగా నిర్వహించాలని చెప్పి మన కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బతుకమ్మ పండుగ మరియు దసరా నవరాత్రుల సందర్భంగా కమిషనర్ గారిని కలిసి వారికి వినతి పత్రం ఇచ్చి ఏదైతే గత సంవత్సరం లాగా మహా బతుకమ్మ కార్యక్రమం అనేది, అంతేకాకుండా ఈ మహా బతుకమ్మ ఘాట్లను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చౌరస్తాలో లైట్లు, అదే ఏదైతే రోడ్డు గుంతలు ఉన్న రోడ్లను మరమ్మతులు చేయాలని అతి త్వరగా. ఎందుకంటే రేపు ఎల్లుండి నుంచి బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. మహిళలు ఆడడానికి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయని ఈ నిర్లక్ష్యం ఎందుకు చేస్తారో అని మేము వారిని ప్రశ్నించడం జరిగింది. అంతేకాక వారికి ఒకటే చెప్తున్నాం, అమ్మ కమిషనర్ అమ్మ, మీరు ఏదైతే మీరు టెండర్ పెట్టారని చెప్తున్నారు కదా, అదే టెండర్ ప్రకారం మీరు తొందరగా పనులు మొదలు పెట్టాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. లేని ఎడల మరి మేము ఏందనేది మేము కూడా చూపాల్సి వస్తుంది. మీ దగ్గర ఫండింగ్ అనేది లేకుంటే ఏదైతే జగిత్యాల మున్సిపాలిటీలో ఉన్నాయో, ఏదైతే హాస్పిటల్ కావచ్చు, ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ అనేది కాకుండా హౌస్ ట్యాక్స్ చేసుకుంటే దగ్గర ఫండింగ్ అనేది ఉండదు. కాబట్టి దాన్ని కమర్షియల్ అని చేసుకుంటే మీ దగ్గర జనరల్ పనులు లేకుండా అని ఆ ట్యాక్స్తో కూడా ఏదైనా పనులు చేయించుకోవచ్చని మా యొక్క మనవి. అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ఈ మహా బతుకమ్మ కార్యక్రమాలను తొందరగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతా.